శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 28 జూలై 2024 ఆదివారం వార ఫలాలని తెలియజేస్తున్నాను. ముందుగా తిథివార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను. తిథి అష్టమి తిథి రాత్రి 10:47 వరకు ఉన్నది. వారము ఆదివారము. నక్షత్రం అశ్వనీ నక్షత్రం పగలు 3:54 వరకు ఉన్నది. యోగం శూలయోగం రాత్రి 12:43 వరకు ఉన్నది. కరణం బాలవ కరణం ఉదయం 11:55 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 12:57 ప్రారంభమై 2:27 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 ప్రారంభమై 5:39 వరకు ఉన్నది. ఇది తిథివార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తములు. ఇప్పుడు ద్వాదశ రాశుల ఫలితములు, అలాగే సూక్ష్మమైనటువంటి భగవన్నామ జపము చేసుకునేటువంటి నామములు తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. వ్యయమందు రాహువు స్థితి పొంది ఉంటే కష్టములు, వ్యయము, ధన వ్యయము ఏదో రూపేణా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు మొట్టమొదట ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ దుర్గా అమ్మవారిని దర్శించడం చేత ఈ వారమంతా వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశియందు గురుకుజులు స్థితి పొంది ఉన్నారు. గురుడు రాశియందు ఉన్నట్లయితే కనుక స్థానచలనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే విచారం, ఆలోచన ఉంటుంది. కాబట్టి అలాగే గురుకుజులిద్దరూ కూడా రాశియందు ఉన్నారు కాబట్టి శారీరక బాధ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ రాశివారు ఓం కుమారాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం, దక్షిణామూర్తి గాని శివ దర్శనం గాని చేసుకోవడం, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం, అలాగే వీరు మంగళవార గురువార నియమాన్ని పాటించడం చేత ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. తదనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి వ్యయమందు గురుకుజుడు, 4వ స్థానం చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే కష్టములు, వ్యయమందు గురుడు ఉన్నట్లయితే నష్టము కలుగును. అలాగే 4వ స్థానమందు గనక కేతువు ఉన్నట్లయితే గౌరవ నష్టము, వాహనములయందు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి మొట్టమొదట ఖర్చు, రుణములు, బాధలు ఇవన్నీ కూడా మిథున రాశి వారికి కనపడుతున్నాయి. అలాగే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట ఓం కుమారాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శివాలయానికి వెళ్ళి మానకుండా ఉదయం గాని సాయంత్రం గాని 11 ప్రదక్షిణలు చేసి శివ దర్శనం, అలాగే సుబ్రహ్మణ్య దర్శనం, గణపతి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుని రావడం, అలాగే గరికి వీలైనంత వరకు దొరికినటువంటి గరికిని గణపతికి సమర్పించడం చేత వీరికి ఈ వారం బాగుగా ఉంటుంది. మంగళవార గురువార నియమాన్ని పాటించడం అన్ని విధాలా వీరికి మంచిది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు. శని గనక అష్టమంలో ఉంటే భయం ఉంటుంది, ప్రాణభయం ఉంటుంది. అలాగే జనం వల్ల భయం కలుగుతూ ఉంటుంది, ప్రభుత్వ సంస్థల వల్ల భయం కలుగుతూ ఉంటుంది, రకరకాలైనటువంటి భయములు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అర్చన చేయించడం అన్ని విధాల వీరికి మంచిది. అలాగే వీరు శనివార నియమాన్ని పాటించడం,
పేదవారికి ఆహారం ఇవ్వడం వలన వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి యొక్క ఫలం. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక, అష్టమమందు రాహువు కనుక ఉన్నట్లయితే చోరమూల ధన నష్టం, అంటే ధనం దొంగల చేత అపహరించబడడం, ద్రవ్యం అపహరించబడడం, అలాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు అష్టమ రాహువు వల్ల కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వారు ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ దుర్గా అమ్మవారి ఆలయానికి మానకుండా వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే ప్రతి విషయమయందు చిన్నపాటి భయం కనిపిస్తూ ఉంటుంది. కంగారు పడాల్సిన విషయమేమీ లేదు. నిత్యం గణపతిని స్మరించడం గాని, దర్శనం చేసుకోవడం గాని వీరికి మంచిది. వీరు ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని చెయ్యడం చేత వీరికి అన్ని విధాలా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం తులారాశి. తులారాశి వారికి వ్యయమందు కేతువు, అష్టమమందు గురుకుజులు స్థితి పొంది ఉన్నారు. అష్టమమందు కుజుడు ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. అష్టమమందు కనుక గురుడు ఉన్నట్లయితే ధన వ్యయం, వ్యయమందు కనుక కేతువు ఉన్నట్లయితే కష్టములు కనపడుతున్నాయి. అష్టమమందు గురుకుజులు ఉండడం చేత వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. ఇబ్బందులు అనేటువంటివి లేకుండా వీరు జాగ్రత్తగా ప్రయాణాదులు కానివ్వండి, వ్యవహారములు కానివ్వండి, ఏవైనా సరే జాగ్రత్తగా చేసుకోవడం చాలా అవసరం. అలాగే వీరు ఓం కుమారాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, అలాగే ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం, శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు మానకుండా రోజులో ఉదయం గాని సాయంత్రం గాని చేయడం, ఆ శివాలయంలో గాని సమీపంలో గాని రావి చెట్టు ఉన్నట్లయితే ఆ రావి చెట్టుకి మానకుండా 11 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు మానకుండా గణపతిని, దక్షిణామూర్తిని, పరమేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ వారం దర్శించడం మంచిది. అలాగే వీరు మంగళవార, గురువార నియమాన్ని పాటించడం అన్ని విధాల యోగ్యప్రదం. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి 4వ స్థానముందు శని స్థితి పొంది ఉన్నాడు. 4వ స్థానంలో శని స్థితి పొంది ఉంటే వాహనముల యందు ఇబ్బందులు, ఉదర సంబంధమైన రోగముల చేత బాధలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. గృహ సంబంధమైనటువంటి విషయములలో చిన్నపాటి ఇబ్బందులు, ఇంటి యందు అంటే గృహము యందు కూడా ఇబ్బందులు, చిన్నపాటి ఆర్థిక సమస్యలు కనపడుతున్నాయి. చదువుకునే వారికి కొద్దిగా బద్ధకం కూడా కనిపిస్తోంది. కాబట్టి వీరు ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే చదువుకునే విద్యార్థులు ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని కూడా దానితో పాటు 27 సార్లు చెయ్యడం, పరమేశ్వర దర్శనం, ఆంజనేయ దర్శనం చేసుకోవడం, శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. తదనంతరం ధనురాశి. ధనురాశి వారికి 4వ స్థానమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. 4వ స్థానమందు రాహువు స్థితి పొంది ఉంటే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీరు ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, దుర్గా అమ్మవారిని దర్శించడం చేత వీరికి అన్ని విధాలా బాగుంటుంది. విద్యార్థులకి క్రోధం అంటే కోపం ఎక్కువగా ఉంటుంది. వారు కోపాన్ని అదుపు చేసుకోవడం చేత వారు అధ్యయనం చేస్తున్నటువంటి విద్య యందు చక్కటి పురోగతిని పొందగలుగుతారు. ఈ నామంతో పాటు విద్యార్థులు ఓం రాహవే నమః అనేటువంటి నామాన్ని కూడా చెయ్యడం చేత చదువు యందు మంచి ఫలితములు వీరికి కలుగుతాయి. అలాగే దుర్గా అమ్మవారికి శుక్రవారం నాడు విద్యార్థులు అర్చన చేయించడం మంచిది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయమందు శని
స్థితి పొంది ఉన్నాడు. ఇతర ఇబ్బందులు ఏమీ లేవు. ఏలినాటి శని నడుస్తోంది. ద్వితీయమందు గనక శని ఉన్నట్లయితే కుటుంబం యందు చిన్నపాటి ఇబ్బందులు, వీరు మాట్లాడినటువంటి మాటల వల్ల చిన్నపాటి ఇబ్బందులు, ధన నష్టము, ధన వ్యయము కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశివారు ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేయడం, పరమేశ్వర దర్శనం చేసుకోవడం చేస్తే వీరికి బాగుంటుంది. శనివార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాలా మంచిది. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు కుజగురులు స్థితి పొంది ఉన్నారు. అలాగే అష్టమమందు కేతువు. 4 గ్రహములు వీరికి బాధాకరమైనటువంటి స్థానముల్లో ఉన్నాయి. అందులో ప్రధానంగా మొట్టమొదట శని జన్మమందు స్థితి పొంది ఉన్నట్లయితే విపత్తులు, అనుకోని ఆపదలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే చతుర్థమందు గనక కుజుడు ఉన్నట్లయితే శత్రుపీడ, ఎప్పుడో గతంలో జరిగినటువంటి చిన్నపాటి ఇబ్బందులకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా శత్రుత్వాన్ని కోరతారు. అలాగే గురుడు చతుర్థంలో ఉండడం చేత ధన నష్టం, దానివల్ల ధన నష్టం కూడా అయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే వ్యయమందు అష్టమమందు కేతువు ఉండడం చేత ధనం చోరగ్రస్తమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. చతుర్థమందు గురుకుజులు కలిసి ఉన్నారు కాబట్టి భూ వ్యవహారముల యందు, మాతృ అంటే తల్లి విషయముల యందు, చదువుకునే విద్యార్థులు విద్య యందు, వాహన చోదకులు అంటే వాహన ప్రయాణాలు చేసేటువంటి వారు వాహనముల యందు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. ఇందులో మొట్టమొదట శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అనంతరం కుజానుగ్రహానికి ఓం కుమారాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం మంచిది. విద్యార్థులు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు మాత్రం ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని కూడా వారు దానికి కలుపుకోవడం మంచిది. అలాగే ఓం కుజాయ నమః అనేటువంటి నామాన్ని కూడా 27 సార్లు రోజుకి చెయ్యడం మంచిది. గురువార, శనివార, మంగళవారముల యందు తప్పక భగవదారాధన చేసే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా మంగళవారము, గురువారము పాటించడం, వార నియమాన్ని పాటించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి రాశియందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు శని స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం కనిపిస్తున్నాయి. అలాగే రాహువు గనక రాశియందు ఉన్నట్లయితే భయం, ఈ ధనం మనం మరలా సంపాదించలేమని, సంపాదించిన ధనమంతా ఖర్చయిపోతోందని ఇలాంటి భయం కూడా కనిపిస్తూ ఉంటుంది. శారీరక బాధ కనిపిస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి భావాలు, భయాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు మొట్టమొదట ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేయడం, అలాగే ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, అలాగే దుర్గా అమ్మవారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించడం, శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. దుర్గా అమ్మవారిని దర్శించి వీలైనంత వరకు వీరు గోవుకి తోటకూర ఇలాంటి శాఖాహారం ఏదైనా ఇవ్వడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. ఇవి 12 రాశుల యొక్క ఫలములు. అలాగే నక్షత్రం అశ్వనీ నక్షత్రం కనుక అశ్వనీ నక్షత్రం యొక్క మంత్రములు 8 వాక్యములతో నిర్మితమైనటువంటి నక్షత్ర మంత్రములు చెప్పి మీకు ఆశీర్వచనాన్ని చేస్తాను. ఓం తదశ్వినావశ్వజోపజాతాం సుభంగమిష్టౌ సుజమేభిరశ్వైః స్వన్నక్షత్రగం హవిషా జయంతౌ మద్భాసం వృక్తౌ జజుషా సమక్తౌ యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ
విశ్వస్య దూతామృతస్య గోపౌ యౌ నక్షత్రం జుజుషానోపజాతాం నమోశ్వభ్యాం గృణమోశ్వయుభ్యాం శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వేషాం యజమానానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. మనస్సంకల్ప సిద్ధిరస్తు. బాలాత్రిపుర సుందరీ సమేత మేధా దక్షిణామూర్తి స్వామి దేవతా దివ్యానుగ్రహ సిద్ధిరస్తు.